ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీపించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను నాయన. కృప కలిగిన దేవుడు నాయనానికి స్తోత్రములు. మహోన్నతుడమైన దేవుడు మీ స్తోత్రాలు. మా ప్రార్థనలను వింటున్న దేవుడు మీకు స్తోత్రాలు. ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు తండ్రి. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికని దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారందరి పక్షంగా గొప్ప కార్యములు జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత, సమస్యల్లో నాయన ప్రభా, ఇగో నాయన ప్రభా ఉన్నవారికి విడుదల, ఆర్థిక ఇబ్బందులతో ప్రభా నెమ్మది లేని వారికి సమాధానం యేసుక్రీస్తు నామములో కలుగునట్లు అయా ఈ ప్రార్థన కొడుకుని దీవించమని సందులో ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. పాడుచున్న పాట అంతట్లో మీరు ఉండండి తండ్రి. మీ స్తోత్రాలు వాక్యం అంతట్లో మీరు ఉండండి. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ మాటలు వింటున్న వారందరూ దీవించబడాలి, విశ్వాసంలో బలపరచబడాలి, ఆత్మీయతలో దీవించబడాలి. పరిశుద్ధాత్మదేవుడా అట్టరీతిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా మీకు వందనాలు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నాతో ప్రార్థనలో ఏకీపించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తారు. తను పాడి ప్రభువుని గనపరుస్తూ ఉన్నప్పుడు తనతో పాటు కలిసి దేవుని స్తుతించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని గనపరిచిన బెస్లీలు బట్టి తనతో పాటు కలిసి దేవుని గనపరుస్తున్న మీ అందరి బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా ఉపవాస ప్రార్థనా కూడికలో అందరము కలిసి దేవుని స్తుతిస్తూ ప్రార్థన ద్వారా దేవుని గనపరుస్తున్నా మీ అందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్న మా ఉపవాస ప్రార్థన కూడికని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, వారందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుడు ప్రతి ప్రార్థనను విని ఎన్నో గొప్ప కార్యములను ఆయన జరిగిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మాకు తెలియజేయండి. వాటన్నిటి కొరకు మేము మా సంఘము కలిసి భారంతో మీ అందరి కొరకు ప్రార్థిస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కూడికలో దేవుని మాటలను మీతో పంచుకోవాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విని తద్వారా వచ్చే ఆశీర్వాదములను పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆయన మాటలను విశ్వాసంతో వింటారో, ఎవరైతే దేవుడు నాతోనే మాట్లాడుతున్నారని నమ్ముతారో వారి కుటుంబములను దేవుడు బహుగా దీవిస్తారండి. వారి పట్ల దేవుడు గొప్ప కార్యములను చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడిగా ఆయన ఉన్నారు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యమును అశ్రద్ధగా వినొద్దు, అనాలోచనగా వినొద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విందాం, ఆసక్తిగా విందాం. ఆ మాటలకు మన హృదయంలో స్థలమిద్దాం. ఇచ్చిన ద్వారా మన హృదయము నిత్యము కూడా పరిశుద్ధంగా ఉంటుందండి. ఎప్పుడైతే దేవుని మాటలు నీ హృదయంలో నింపబడతాయో పాపమునకు నీలో స్థలం ఉండదు, చోటు ఉండదు. ఎందుకంటే ఆ వాక్యం ఎప్పటికప్పుడు ఖండిస్తూ, హెచ్చరిస్తూ, ఆ వాక్యము నిన్ను బలపరుస్తూ, ఒకవేళ శ్రమ కలుగుతుందా, దేవుడు మాట్లాడిన మాటలు హృదయంలో ఉన్నాయి కనుక ఆ మాటలు మరలా నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ పడిపోకుండా, త్రొట్టిల్లకుండా, అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా కాపాడేవే దేవుని మాటలండి. ఏ హృదయములో అయితే దేవుని మాటలు ఉంటాయో, దేవుని వాక్యం ఉంటుందో వారు పాపము చేయడానికి అవకాశం ఉండదు. దేవుని బిడ్డలారా, గనుక దేవుని మాటలను శ్రద్ధగా విందాం, వాటిని హృదయంలో భద్రపరుచుకుందాం. అందుకే సొలొమోను సామెతల గ్రంథంలో అంటున్నాడు, నా హృదయం అనే పలక మీద నేను వాటిని రాసుకుంటానని. హృదయం అనే పలక మీద దేవుని మాటలను ఎవరైతే రాసుకుంటారో వారు త్రొట్టిల్లరు, వారు కృంగిపోరు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 119:11 చరణంలో చూసినట్లయితే నా హృదయంలో నీ వాక్యం ఉంది గనక నేను పాపము చెయ్యను అని అక్కడ వాక్యంలో కనిపిస్తుందండి. ఏ హృదయంలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు పాపము చేయడానికి అవకాశం ఉండదు. దేవుని బిడ్డలారా, గనుక దేవుని మాటలకు మనం విందాం, దేవుని మాటలకు హృదయంలో స్థలాన్ని ఇద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. కనుక ఆ ప్రార్థన అంశమును నేను మీకు ఒక దేవుని వాక్యమును ఈ దిన మన అంశమును నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు జ్ఞాపకం చేసుకునే ఆత్మీయతను నీవు కలిగి ఉన్నావా? దేవుడు జ్ఞాపకం చేసుకునే ఆత్మీయతను నీవు కలిగి ఉన్నావా అను అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యముగా సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనములను నేను చదువుతూ ఉన్నానండి. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తినని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు ఏమండి హన్నాను జ్ఞాపకము చేసుకొనెను అని 19 చివరి లైన్లో మనం చూసినట్లయితే చూడండి, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను
అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ దినం మన అంశం కూడా మనం చెప్పుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేసుకునే ఆత్మీయతను నీవు కలిగి ఉన్నావా? దేవుడు జ్ఞాపకం చేసుకునే ఆత్మీయతను మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఆయన మనల్ని చూచినప్పుడు వీరి సమస్యను నేను జ్ఞాపకం చేసుకోవాలి, వీరి అక్కర్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి, వీరి పరిస్థితులను నేను జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు చూచినప్పుడు ఆయన కోరే ఆత్మీయతను మనం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు హన్నాను చూచినప్పుడు హన్నా దేవుడు జ్ఞాపకం చేసుకునే ఆత్మీయతను కలిగి ఉంది. దేవునికి ఇష్టమైన ఆత్మీయతను ఆమె కలిగి ఉంది. గనుకనే యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకొని ఆమెకున్న గొడ్రాలతనము నుండి ఆమె విడిపించి ఒక సంతాన ప్రాప్తురాలుగా దేవుడు అన్నాను దీవించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె భర్త పేరు ఎల్కానా. ఈమెకి సంతానము లేదు, ఈమెకి సంతానము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకుల చేత ఈమె గొడ్రాలని నిందించబడుతుంది, అవమానించబడుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఏటా ఎల్కానా తన కుటుంబం అంతటిని తీసుకొని సిలోహులో ఉన్న దేవుని మందిరమునకు వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించి దేవునికి బలులను అర్పించి ఆయన తిరిగి వస్తూ ఉండేవాడు. అట్టి రీతిగానే ప్రియ దేవుని బిడ్డలారా, అన్న అప్పటికే విరిగి నలిగిన హృదయముతో సరిగా భోజనము చేయక నీరసిల్లిపోయి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు ఆమెను ఆశీర్వదించారో నాట నుండి ఆమె అన్నపానములు పుచ్చుకుంది అని, భోజనము చేసిందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి ఆ వాక్యమును మనం చదువుకున్నట్లయితే 18వ వచనం నేను చదువుతున్నానండి. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టి కృపనొందిన దానిని గాక అనెను. తర్వాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నారో అప్పటి నుండి ఆమె భోజనము చేయొచ్చు దుఃఖముఖిగా ఉండడం మానివేసింది. ఎప్పుడైతే దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, సమాధానం ఇచ్చారని ఆమె ఎరిగిందో అప్పటి నుండి దుఃఖము అనేది ఆమె ముఖములో నుండి పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మునుపు ఆమె ఎలా ఉంది అంటే ఆమె హృదయం అంతా దుఃఖము, వేదన, నిందలు, అవమానములు. అటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా సిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆమె ఒక్కతే దేవుని ఆలయంలో స్థలములో మోకరిల్లి కన్నీరు కారుస్తూ బహు దుఃఖాక్రాంతురాలై దేవుని దగ్గర మొరపెడుతూ ఉంది. అయ్యా, నువ్వు నన్ను కనికరించి ఒక మగబిడ్డను నువ్వు నాకు దయచేసినట్లయితే, నా ప్రార్థన విని నీవు నాకు ఒక మగబిడ్డను ఇచ్చినట్లయితే ఆ కుమారుని తల మీదకి క్షౌరపు కత్తి నేను వేయక ఆ కుమారుని తీసుకొని వచ్చి నేను నీకు ప్రతిష్ఠిస్తాను, నేను నీకు ఇచ్చేస్తాను అని ఒక మొక్కుబడిని హన్నా చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె హృదయంలో ఉన్న వేదన, దుఃఖం అంతటిని కూడా యెహోవా సన్నిధిని కొమ్మరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయమును ఆయన ఆలక్ష్యం చేసే దేవుడు కాదండి. ఆమె విరిగి నలిగిన హృదయంతో మొరపెడుతూ ఉంది. యాజకుడని ఏలీ వచ్చి ఆమె మత్తురాలుగా ఉందనుకొని నిందిస్తూ ఉన్నాడు. ఎంతవరకు నీవు మత్తురాలుగా ఉంటావని. ఆ మాటకి కూడా ఆమె తొందరపడలేదు. అయ్యా, నేను మత్తురాలుగా లేనయ్యా, దేవుని దగ్గర నా విన్నపాన్ని నేను వినిపిస్తూ ఉన్నాను, దేవుని దగ్గర నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పినప్పుడు ఏలీలో దేవుని ఆత్మ వచ్చి అక్కడ మాట్లాడుతుంది. ఇక నువ్వు వెళ్ళమ్మా, నీకు దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నారు, నీకు దేవుడు కుమారుని ఇస్తాడు. నువ్వు ఏ మొక్కుబడైతే చేసుకున్నావో, ఏ ప్రార్థన అయితే దేవుని ఆలయంలో నువ్వు చేసావో ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఇక నువ్వు సమాధానంతో వెళ్ళిపోమని ఏలీ అక్కడ మాట్లాడినప్పుడు ఆ యాజకుని మాటలు, ఆ దైవజనుని మాటలు ఆమె హృదయంలో ఎంతో నెమ్మదిని, ఎంతో సంతోషమును కలుగజేసినప్పుడు ఆమె తిరిగి వెళ్ళి
భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానివేసిందండి. ఎందుకంటే నా ప్రార్థన దేవుడు ఆలకించాడని ఆమె విశ్వాసంతో నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ఏం చేసిందండి? నమ్మింది. ఇది చెప్తూ ఉన్నారు, ఇది నిజమా, జరుగుతుందా అని అవిశ్వాసపు వ్యతిరేకపు మాటలా మాట్లాడలేదు. నాటి నుండి దుఃఖమును మానివేసింది. దేవుడు నా ప్రార్థన విన్నాడు గనక దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నారు, దేవుడు నాకు సంతానం ఇవ్వబోతున్నారని నమ్మి దుఃఖమును మానివేసి ఇక ఆమె పనిలో ఆమె వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక యాజకుని ద్వారా దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను నమ్మే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటారండి. ఆమె కలిగి ఉన్న కృంగుబాటు, ఆమె కలిగి ఉన్న అవమానము, నిందలను ఆమె మనుషులతో కాక దేవునితో చెప్పుకునే ఆత్మీయతను కలిగి ఉంది. గనుకునే హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. మనుషుల దగ్గర ఆమె కన్నీరు కార్చలేదు, మనుషుల దగ్గర తన బాధను తెలియజేయలేదు, కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆడలేదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు వచ్చి ఆమె హృదయంలో ఉన్న వ్యాధనంతటిని కూడా, ఆ దుఃఖం అంతటిని కూడా తీసివేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు యెహోవా దేవుడని, యేసుక్రీస్తు దేవుడని ఆమె నమ్మింది. ప్రియదేవుని బిడ్డలారా, గనుకనే దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అన్నాను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు? ఆమె నమ్మింది. మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోక దేవుని నమ్మి దేవుడు సర్వశక్తి కలిగిన వాడని విశ్వసించింది. గనుకనే హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలా చేసుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని మందిరమునకు వెళ్ళి విశ్వాసంతో ప్రార్థించే వారి ప్రార్థనను ఆలకించే దేవుడైన సొలొమోను దేవుని మందిరమును కట్టి 1000 దహన బలులను అర్పించి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. అనేకమైన విన్నపాలను సొలొమోను రాజు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యెహోవా తేజస్సు ఆ మందిరము నిండా నిండును అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. యెహోవా తేజస్సుతో ఆ మందిరం అంతటిని నింపివేసినప్పుడు ఆ వెలుగును ఆ చుట్టుపక్కల ఉన్న యాజకులు కానీ అక్కడ ఉన్నవారు చూడలేనంత గొప్ప ప్రకాశం ప్రియదేవుని బిడ్డలారా దేవుని మందిరం మీదకి వచ్చిందండి. హల్లెలూయా. దేవుని మందిరంలో చేయబడే ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడు ఆయన ఉన్నారు. హల్లెలూయా. అంతేకాకుండా యూదారాజు అయిన యెహోషాపాతు ప్రియదేవుని బిడ్డలారా 3 రాజులు 3 సైన్యములతో అండి వారు యూదారాజు అయిన యెహోషాపాతు మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు ఆ సమాచారం విన్న యెహోషాపాతు యోధా వారిని అందరినీ దేవుని మందిరం దగ్గర సమకూర్చి ఉపవాసం ఉండి ప్రియదేవుని బిడ్డలారా దేవుని మందిరంలో కన్నీరు కార్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యూదా రాజైన హిజ్కియాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అష్షూరు రాజైన సన్హెరీబు ప్రియదేవుని బిడ్డలారా నీ దేవుడు నా చేతిలో నుంచి నిన్ను కాపాడలేడు, నీ దేవుడిలో శక్తి లేదు అని దేవుణ్ణి దూషించాడు. దేవుని అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు హిజ్కియా బహు దుఃఖముతో దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నువ్వు జీవము కలిగిన దేవుడు అయ్యా, నిన్ను దూషించుటక సన్హెరీబు ఏపాటివాడు, నీవు కార్యం చేయాలయ్యా, నీవు గొప్ప జయమును మాకు కలుగు చేయాలని హిజ్కియా ప్రార్థన చేయగా ప్రియదేవుని బిడ్డలారా ఆ రాత్రే దేవుడు ఒక దూతను పంపించి 185,000 మందిని హతమార్చి గొప్ప జయమును ప్రియదేవుని బిడ్డలారా ఆ యుద్ధము జరుగుతున్నప్పుడు ఇంతగా సవాలు వేసినటువంటి ఈ సన్హెరీబు రాజు వెనక్కు తిరిగి పారిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. వెనక తిరిగి పారిపోయి తన విశ్వాస దైవమైన ఒక స్థలంలో ఆయన దాగుకున్నప్పుడు తన 2 కుమారులు వచ్చి ఆయన చంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎందుకు నేను ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే దేవుని మందిరమునకు వచ్చి మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడై ఉన్నారు. మన హృదయంలో ఉన్న ప్రతి వేదన, ప్రతి విధమైన దుఃఖమును ఆయన యొద్ద మనం కుమ్మరించినట్లయితే, ఆయన యొద్ద మనం ప్రార్థించినట్లయితే ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడై ఆయన ఉన్నారండి. హల్లెలూయా. ఒక యెహోషాపాతు రాజుని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు, హిజ్కియా రాజుని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు, ఎవరిని హన్నాను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని మందిరమునకు వెళ్ళి ప్రార్థించే ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించి ఎన్నో గొప్ప జయములు, ఎన్నో గొప్ప కార్యములను దేవుడు చేసినట్లు దేవుని వాక్యం మనకి
తెలియజేస్తూ ఉందండి. గనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు రావాలి, ఉపవాస ప్రార్థనా కూడికలకు రావాలి. ప్రతి ప్రార్థనకు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే నీ సమస్య మనుషులకు కాక దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో, దేవుని స్థలములో అన్నావలే, యెహోషాపాతు రాజు వలె, హిజ్కియా రాజు వలె నువ్వు తెలియజేసినట్లయితే నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడని ఆయన మాట్లాడుతున్నారు. నీ సమస్య ఏదైనా నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరమునకు రావాలి. దేవుని మందిరంలో నీవు మోకరిల్లాలి. దేవుని మందిరంలో నీ సమస్యను తెలియజేయాలి. అప్పుడు ఆయన నీ సమస్యను పరిష్కరించడానికి నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కూడికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా వెళ్ళిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, అన్నాను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఆమెకి చక్కటి గర్భఫలమును దేవుడిచ్చారు. కుమారుడు పుట్టిన వెంటనే తను మొక్కుబడి చేసుకున్నట్లుగానే ఆ కుమారుడు పాలు విడిచిన దినమున దేవుని ఆలయమునకు తీసుకొని వచ్చి ఏం చేసిందండి? ఆ కుమారుని దేవుని ఆలయంలో ప్రతిష్ఠించి యాజకుడైన ఏలియాకి అప్పగించి ఆమె తిరిగి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాను దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే ఆమె మనుషుల దగ్గరే కాదు, దేవుని యొద్ద తన సమస్యను తెలియజేసింది. విశ్వాసంతో యాజకుడు చెప్పిన మాటను నమ్మింది. మూడవదిగా తను చేసుకున్న మొక్కుబడిని చెల్లించే ఆత్మీయతను ఆమె కలిగి ఉంది. హల్లెలూయా. గనుకనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన మర్చిపోయే దేవుడు కాదండి, ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు. అందుకే తన ప్రజలైన ఇశ్రాయేల్ విషయమే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. చూడండి, యెషయా గ్రంథము ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు చూస్తే 44వ అధ్యాయము 21 నుండి మనం చదువుకున్నట్లయితే, యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. దేవుడు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీలు అనుకుంటూ ఉన్నారు, యూదులు అనుకుంటున్నారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని చెరలోనే విడిచిపెట్టేస్తారేమో, శత్రువులకు అప్పగించేశారు కదా, ఆ శత్రువుల చేతిలోనే మా జీవితం ఇంక అయిపోతుందేమో అనుకుంటున్నారు. కానీ ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడని ఇశ్రాయేలు మర్చిపోయి ఉన్నారండి. గనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోచాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్నటువంటి పాపములను, నీ మీద పనిచేస్తున్న పాపములన్నిటినీ నా బిడ్డలారా మీ మీద నుండి నేను తొలగిస్తూ ఉన్నాను. ఏ విధంగా అంటండి? మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేయుచున్నాను. నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను, మర్చిపోలేదు. హల్లెలూయా. నేను నిన్ను మర్చిపోజాలను అని ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యూదులైన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనలను మర్చిపోయే దేవుడు కాదండి. మనం అనుకుంటాం శ్రమ కలుగుతుంది, శోధన కలుగుతుంది, నా కుటుంబం అంతా నన్ను విడిచిపెట్టారు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు, దేవునికి కూడా నా మీద జాలి లేదే అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియదేవుని బిడ్డలారా, నిన్ను ఆయన తన స్వహస్తాలతో చేసుకుని ఉన్నారు. తనలో ఉన్న ఏమండి జీవమును నీకు ఆయన ఇచ్చారు, తన ప్రాణమును నీ కొరకు ఆయన అర్పించిన దేవుడు. ఆయన నిన్ను మర్చిపోతాడా? ఆయన మర్చిపోయే దేవుడు కాదండి, ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడని ఆయన మాట్లాడుతున్నారు. యెహోవా ఆమెను, హన్నాను జ్ఞాపకం చేసుకున్నారు కదా, నిన్ను ఆయన మర్చిపోతాడా? మర్చిపోయే దేవుడు ఆయన కాదండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మర్చిపోను, చూడుము నా అరచేతుల మీదే నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు.
ఆయన మర్చిపోయే దేవుడు కాదమ్మా, మర్చిపోయే దేవుడు కాదు, జ్ఞాపకము చేసుకునే దేవుడు. నీ సమస్యలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇశ్రాయేలు అనుకుంటున్నారు, ఈ శత్రువుల దేశంలో ఉన్నాం, చెరలో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం, ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదే అని. కానీ ఆయన అంటూ ఉన్నారు, నేను నిన్ను మర్చిపోచాలను. నువ్వు మర్చిపోయాను అనుకుంటున్నావు, నేను మర్చిపోను. మంచు విడిపోయినట్లు నీ అతిక్రమములను నేను తుడిచివేస్తాను, మబ్బు తొలగిపోయినట్లు నీ పాపములను నేను తొలగిస్తాను, నిన్ను పరిశుద్ధపరిచి మరలా నీ దేశమునకు నేను తీసుకొని వస్తాను, మరలా యెరూషలేమునకు నేను తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు యూదులైన వారులారా, భయపడవద్దని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నారు. ఈ విషయం మనకి ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే మనకి తెలియజేస్తూ ఉంటుందండి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు ఇస్తున్నట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నోవాహును అంతేకాకుండా సమస్త జంతువులను సమస్త పశువులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. ప్రియదేవుని బిడ్డలారా, 40 దినములు రేయిం పగలు ప్రచండ వర్షము భూమి మీద కురిసింది. భూమి మీద ప్రచండ వర్షము పడినప్పుడు ఏమండి, సమస్త శరీరులు కూడా చనిపోయారు. దేవుడు ఒక మాట చొప్పున ఓడను తయారు చేసిన నోవాహు 3 కుమారులు, తన భార్య, తన 3 కోడళ్ళు మాత్రమే సజీవులుగా బ్రతికినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి, దేవుడు చెప్పినట్లుగానే జతలుగా సమస్త జంతువులను పశువులను ఏమండి ఓడలోనికి నోవాహు చేర్చి ఉన్నాడు. 40 దినములు అయిపోయిన తర్వాత కొన్ని దినములు ఆగి ప్రియదేవుని బిడ్డలారా నోవాహు చూస్తూ ఉన్నాడు నీళ్లు తగ్గుతాయని. ప్రియదేవుని బిడ్డలారా, ఇంచుమించు 150 దినముల వరకు కూడా నీళ్లు భూమి మీద ఉన్నాయి. నీళ్లు ఇంకిపోతూ వస్తూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, అయితే నోవాహు కుటుంబము, సమస్త జంతువులు, సమస్త పశువులు కూడా ఈ ఓడలో ఆరారాతు పర్వతం మీద ఉండిపోయారు. ఎత్తైన స్థలములో ఇంచుమించు 17,000 ఏమండి ఎత్తుగలిగిన స్థలములో ఆరారాతు పర్వతం ఉంది. అక్కడ ఏమండి నోవాహు ఓడను దేవుడు అక్కడ నిలిపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, నీళ్లు ఇంకిపోతూ వస్తూ ఉన్నాయి. అయితే భూమి మీద అంతా నీరు చాలా విస్తారంగా ఉంది. ఇప్పుడు నోవాహు ఈ సమస్త జంతువులు పశువులు భూమి మీదకి రావాలి, మరలా వారి జీవన శైలిని వారు ప్రారంభించాలి. అంటే భూమి అంతా కూడా పొడి నేలగా మార్చబడాలి. ఇప్పుడు పొడి నేలగా మార్చబడాలంటే దేవుని బిడ్డలారా, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే అక్కడేంటి వారిని బయటకు తీసుకుని వచ్చి వారు నివసించడానికి యోగ్యమైన స్థలముగా నేలంతా మట్టిని మార్చే స్థితిని దేవుడే కలుగు చేయాలి. గనుక దేవుడు ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారండి? దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. ఇప్పుడు దేవుడే నీళ్లను తగ్గించడానికి ఒక వాయువును, అంటే ఒక బలమైన గాలిని వచ్చేటట్లు దేవుడే ఆజ్ఞాపించారు. ఎందుకంటే నీళ్లు తగ్గాలి, నీళ్లు ఆరిపోవాలి, పొడి నేలగా చేయబడాలి. అంటే ఇప్పుడు గాలి అక్కడికి రావాలి. ప్రియదేవుని బిడ్డలారా, గాలి ద్వారా నీరంతా ఆర్పబడాలి, నేల పొడిగా మార్చబడాలి. అంటే దేవుని బిడ్డలారా గాలి రావాలి. ఆ గాలిని ప్రియదేవుని బిడ్డలారా దేవుడే పంపించారు. ఎవరిని జ్ఞాపకం చేసుకొని? నోవాహును, సమస్త జంతువులను సమస్త పశువులను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయన విడిచిపెట్టేలేదండి నోవాహును. ఆరారాత పర్వతం మీద వదిలేలేదండి నోవాహును. ఆయన జ్ఞాపకం చేసుకొని మరలా
పొడి నేల మీదకి భూమి మీదకి కిందకి అరారత్ పర్వతం మీద నుండి తీసుకుని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వే స్థితిలో ఉండిపోయినా, నీకు అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా అనుకూలమైన పరిస్థితులను నిమ్మలపరిచి నీకు అనుకూలంగా మార్చే దేవుడు. నోవాహు కిందకు రావడానికి అదంతా కూడా ఒక భయంకరమైన తడి నేల, నీళ్లతో నింపి ఉన్న నేల. కానీ ఆ నేల మళ్ళా పొడిగా మార్చబడాలి, నీళ్లు తగ్గాలి అంటే ఒక వాయువు అక్కడికి రావాలి. ఆ వాయువును విసురినట్లు దేవుడు చేసి అక్కడ నోవాహుకు ఒక అనుకూలమైన స్థలమును, అనుకూలమైన వాతావరణం కలిగించిన దేవుడు నీ పరిస్థితుల్లో కూడా సహాయం చేసే దేవుడు. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన కుడికలో దేవుడు మాట్లాడుతున్నారు. జ్ఞాపకము చేసుకునే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒకవేళ నీ ఉద్యోగంలో నువ్వేదైనా సమస్యను ఎదుర్కొంటున్నావా? అక్కడ నీకు పరిష్కారం అనేది కనిపించటం లేదా? ఆ పరిష్కారం ఎలా చేయాలో, ఏ విధంగా చేసి అక్కడ నీకు అనుకూలమైన పరిస్థితులు కలుగు చేయాలో చేసే దేవుడు. నువ్వు ఆయనకు అనుకూలుడిగా ఉంటే, నువ్వు ఆయన మాట చొప్పున జీవిస్తే. నోవాహు నీతిమంతుడిగా బతికాడు, నిందారహితుడిగా బతికాడు, దేవుని సన్నిధిలో నడిచాడు గనుక దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు నోవాహు వంటి ఆత్మీయతను కలిగి ఉంటే నీకు ఉద్యోగంలో నీ పరిస్థితులు ఎలా నీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా అక్కడ ఇబ్బందిని తొలగించి అనుకూలమైన పరిస్థితులు కలుగు చేసే దేవునిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. నీవు నోవాహు వంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. ఒకవేళ నీ కుటుంబంలో సమాధానం లేదా? ఎవరి ద్వారా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నావా? కుటుంబంలో నెమ్మది లేకుండా దుఃఖముతో వ్యాధులతో బ్రతుకుతూ ఉన్నావా? నీవు ఆయనకు మొరపెట్టినట్లయితే, మంచి ఆత్మీయతను, నోవాహు కలిగి ఉన్న ఆత్మీయతను కలిగి నువ్వు జీవించినట్లయితే, ఏ మనుషుల ద్వారా నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఎవరు నీకు ఇబ్బందికరంగా ఉన్నారో వారిని మార్పును కలుగు చేసి వారిని నిన్ను ప్రేమించే వారిగా మార్చి మంచి అనుకూలమైన సమాధానకరమైన పరిస్థితులు నీ కుటుంబంలో, నీ ఇంటిలో దయచేసే దేవుడు, నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆయన నమ్మాలి, విశ్వసించాలి. నోవాహు వంటి నీతిని నువ్వు కలిగి జీవించాలి. తన తరములోనే నిందారహితుడిగా ఉన్నాడు నోవాహు. భూలోకమంతా చెడిపోయింది. ఏమండి, ప్రతి ఒక్కరు వారి తలంపులను చెరిపివేసుకున్నారు. చెడ్డ తలంపులతో జీవిస్తున్న సమాజం, వారి మధ్యలో నిందారహితుడిగా జీవించాడు నోవాహు, నీతిమంతుడిగా జీవించాడు నోవాహు. నీ చుట్టుపక్కలంతా చెడ్డతరమై ఉండొచ్చు. ఒకవేళ నీ కుటుంబంలోనే ఆయాస్కరమైన పరిస్థితులు కలిగిన వారు ఉండొచ్చు. వారి మధ్యలో నోవాహు వలె నిందారహితమైన జీవితమును, నీతి కలిగిన జీవితమును, దేవునితో నడిచే ఆత్మీయతను కలిగి ఉన్నట్లయితే నీ పరిస్థితులన్నిటినీ చక్కదిద్దే దేవుడు, నీ కుటుంబంలో మంచి పరిస్థితులను కలుగజేసే దేవుడు, నీకు నెమ్మదికరమైన పరిస్థితులు ఇచ్చే దేవుడండి. హల్లెలూయా. నువ్వు ఆయన విశ్వసించగలిగితే, నువ్వు ఆయన నమ్మగలిగితే, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహును, సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొని నీళ్లు తగ్గేటట్లు వాయువుని విసుగురజేసిన దేవునిగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనలు 20వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకుని మనం చూస్తున్నాం. చూడండి, 3వ వచనములో ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నైవేద్యములను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నైవేద్యం అంటే ఏమిటి అని మనం అనుకోవచ్చు ప్రియదేవుని బిడ్డలారా. కీర్తనలు 141:2లో మనం చూసినట్లయితే, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. మనం చేతులెత్తి ఆరాధిస్తున్నదే దేవునికి నైవేద్యం ప్రియదేవుని బిడ్డలారా. చేతులెత్తుట, ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. నువ్వు చేతులెత్తి ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, నీ హృదయము తెరిచి నీ పెదవులతో దేవుని గణపరుస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో పాడుచు ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆయన దృష్టికి నైవేద్యం, సాయంకాలం నైవేద్యం వలె ఉండునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా అంగీకరించునుగాక. కానీ మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, కీర్తనలు 20వ కీర్తన 3వ చరణంలో చదువుకున్నాం, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక. అంటే నీ స్తుతిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు చేతులెత్తి ఆయన ఆరాధిస్తున్నావు, దేవుని గణపరుస్తున్నావు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా నువ్వు ఆయన గణపరుస్తున్నావు, చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు, నీ ఆరాధన ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా నువ్వు ఆయన గణపరుస్తున్నావు కదా, నిన్ను ఆయన గణపరుస్తానని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకున్నాడు గనక నీ స్తుతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, నీ ఆరాధన ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. నువ్వు పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తున్నావు, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, పరిపూర్ణ హృదయంతో దేవుని దగ్గర నీ స్తుతులను సమర్పిస్తూ ఉన్నావు. ఆ స్థుతులను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు నన్ను గణపరుస్తున్నావు కనుక నేను నిన్ను గణపరుస్తాను. నేను ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాను. అనేకుల ఎదుటి నేను గణపరచబోతున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులను నేను నీకు ఇవ్వబోతున్నానని ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలారా, ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే ఆత్మీయతను మనం కలిగి ఉన్నామా? మన అంశం చెప్పుకున్నాం, దేవుడు జ్ఞాపకం చేసుకునే ఆత్మీయతను నీవు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే ఎన్నో ఆశీర్వాదములు ఉన్నాయి, కలిగి ఉంటే ఎన్నో దీవెనలు ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలారా, మన అంశం చెప్పుకునే ప్రకారమే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. హన్నా వలె నోవాహు వలె దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధిస్తున్న మనము మన ఆరాధన ఆయనకి నైవేద్యముగా ఉండే ఆత్మీయతను కలిగి ఆరాధన చేయాలి. అట్టి రీతిగా మనం ఉండినట్లయితే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటానని, మన పరిస్థితులను మార్చి వేస్తానని ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మాట్లాడుతున్నారు గనుక అటువంటి ఆత్మీయతను కలిగి దేవుడిచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదమును పొందుకుందాం. హల్లెలూయా హల్లెలూయా దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక, ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మీ సమస్య ఏదైనా మీరు మోకరిల్లి ప్రార్థన చేయండి. ప్రభువా నా సమస్య నుండి నన్ను విడిపించు, నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే నీ సమస్యను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేడ తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ఎన్నో విషయాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు నాయన. అయ్యా మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ సన్నిధికి వచ్చి మీ ఆలయానికి వచ్చి మేము ప్రార్థన చేసినట్లయితే ప్రభా మా ప్రార్థనలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నావు, వాటి నుండి మాకు సహాయం చేసి విడిపిస్తాను అంటున్నావు. మీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తుతులు. ఎన్నో వాక్యాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి, మీ ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభిస్తున్న వారు అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడా మీ గాయపడిన హస్తం ద్వారా ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో విడుదల, స్వస్థత, ఆరోగ్యమును కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు ప్రభా. దీర్ఘకాల వ్యాధులను ప్రభా, బలహీనపరిచే వ్యాధులను యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థతని మీరు దయచేయండి. అలాగే ప్రభా సమస్యల్లో ఉన్న వారికి విడుదల కలుగు చేయండి. అయ్యా సమాధానం లేని వారికి సమాధానము కలుగు చేయండి. నెమ్మది లేని కుటుంబములకు నెమ్మదిని కలుగు చేయండి. అపవాది బంధించి వేసిన కుటుంబాలను యేసుక్రీస్తు నామములో విడిపించండి. వారికి రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా మీకు వందనాలు. రుణ భారాలతో, అప్పులతో, సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రార్థనలు ఏకీభిస్తూ ఉన్నారయ్యా, కన్నీరు కారుస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రభా. మీరు
బయలుకరించండి. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. అపవాది బంధకం నుండి విడిపింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. అప్పులనే సమస్యలు పోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. నలువైపుల నుండి సహాయం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి ప్రభువా, నీకు వందనాలు. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా, మీకు వందనాలు. అలాగే తండ్రి, మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర అవసరతలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. మా ఆత్మీయులను దీవించండి. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబంలో ఎన్నో కార్యాలు జరగాలి. వారి యవ్వన బిడ్డల విషయాల్లో మేలు కలగాలి, సహాయం చేయండి. ఎంతోమంది యవ్వనస్తులు ప్రభువా వివాహాలు కాక ఉన్నారు. వారి విషయంలో తల్లిదండ్రులు, కుటుంబీకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలను దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా, సహాయం చేయండి. మంచి కుటుంబములను మీరు బయలుపరచండి. మీ చిత్తం, మీ సంకల్పం యవ్వన బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం లేని యవ్వన బిడ్డలకు యేసుక్రీస్తు నామములో ఉద్యోగములను దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. సంతానము లేని యవ్వన బిడ్డలకు యేసుక్రీస్తు నామములో సంతానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. రక్షణ లేని వారికి రక్షణ యేసుక్రీస్తు నామములో దయచేయండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయతలో బలపరచండి. గొప్ప దేవుడానికి వందనాలు. అలాగే సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకులను మీరు దీవించండి అయ్యా. ఎంతోమంది దైవజనులు అయ్యా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి పరిచర్యలు చేస్తున్నారు. వారికి మీరు తోడుగా ఉండండి. అనేక ఆత్మలు రక్షింపబడినట్లు బలంగా దైవజనులను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. మందిరములు లేని సేవకులకు చక్కటి మందిరములను దయచేయండి. చక్కటి స్థలములను మీరు ఏర్పరచండి ప్రభువానికి వందనాలు. సంఘములన్నింటినీ దీవించండి. సంఘములో గొప్ప ఉద్యమం, ప్రార్థనా భారం ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రములు. అలాగే స్థానిక మా సంఘ కుటుంబములందరిపై కృపణించండి. మా సంఘ కుటుంబములను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆత్మీయతనిస్తున్నారు, విశ్వాసం ఇస్తున్నారు, ప్రార్థనా శక్తిని ఇస్తున్నారు. మీకు వందనాలు. మరి ఎక్కువగా బలపడినట్లు మా సంఘ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశంపై కృపణించండి. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి ప్రభువా. మంచి పరిపాలన మా దేశంలో ఉంచండి అయ్యా. మంచి పంటలు మా దేశంలో పండినట్లు తగిన కాలమందు దీవెనకరమైన మంచి వర్షములను మీరు దయచేయండి ప్రభువా. తండ్రి, రైతుల కన్నీటిని తుడవండి. మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. కరువు లేకుండా మా దేశంలో సమృద్ధిని ఉంచండి. దేశం చుట్టూ సమాధానం కలుగు చేయండి. సరిహద్దుల్లో నెమ్మది కలుగు చేయండి. సైన్యం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది, సమాధానం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. కృప చూపించమని మరొకసారి మా పరిచర్య అంతటినీ మీ పరిశుద్ధ స్థలానికి సమర్పిస్తూ, మా పరిచర్యకి ఎన్నో అక్కర్ల అవసరతలు ఉన్నాయి, వాటన్నిటికీ మీ సహాయం కలుగు చేసి మరి ఎక్కువగా సేవ చేయనట్లు వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగిన భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. రుణస్థులను మీకు క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలో నీకు తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.